కార్లో తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయేటోళ్ళు. ఇప్పుడు దింపుతారు ఎవరైనా? ప్రభుత్వ హాస్పిటల్ పోయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది. రైతులకు మొత్తం నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన మొదటిసారి రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. ఎంతమందికి అయింది రుణమాఫీ? 30% కూడా రుణమాఫీ కాదు. అయింది ఎవరికైనా రుణమాఫీ అయిందా? ఎవరికైనా అయిందా? రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్ లేదు, తులం బంగారం లేదు, అన్ని 4000 పెన్షన్ లేదు. మాయమాటలు చెప్పి అతను గడ్డెక్కిండు, అన్ని కూడా మాయ మోసం చేసిండు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తు, మన నరేష్ ది ఉంగరం గుర్తు తప్పకుండా ఇక్కడ ఉన్న 10 మంది వార్డు మెంబర్లు నరేష్ ను ఉంగరం గుర్తుకేసి వార్డు మెంబర్ బ్రహ్మాండంగా గెలిపియండి. మీరు వస్తుంటే నేను చూసిన జులుసిగా నరేష్ గెలిచిపోయినాక ఉద్యోగోత్సవ సభలాగా ఉన్నది మీకు అందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చిందా. కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, మన గ్రామాలు కనీసం అన్న మనం ఓటేసి ముఖ్యమంత్రిని చేసినాం. మరి తెలంగాణ అంతటా ఏమైందో మన సంబంధం లేదు. కానీ కొడంగల్ ప్రజల కన్నా సమస్య తీర్చాలి కదా. ముఖ్యమంత్రి అయిన నేను, నా కొడంగల్ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు అని ఒక కొత్త బుద్ధి సోయి అని ఉండాలా ముఖ్యమంత్రికి. కనీసం మన కొడంగల్ రైతుల కన్నా మొత్తం రుణమాఫీ చేయాలనా లేదా? వేరేది చేయకుండా సరే మనకన్నా చేయాలనా? రుణమాఫీ చేయాలి, మనకు రైతు బంధు కరెక్ట్ వేయాలి. వేరే తెలంగాణ వేయకుండా మనకన్నా రైతు బంధు కరెక్ట్ వేయాలి. మనకు రైతు బీమా ఇవ్వాలి, పెన్షన్ 4000 ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి. ఇవన్నీ కొడంగల్ ప్రజలకన్నా ఇవ్వాలి కదా, తెలంగాణ ఇవ్వకుండా హామీ ఇచ్చినందుకు. కానీ మాయమాటలు చెప్పి మోసం చేసిండు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? 2 సంవత్సరాలంటే విజయోత్సవ సభ చేస్తున్నాడు హైదరాబాద్ లో. 2000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి అంతా ప్రపంచంలోకి వెళ్ళి అందరిని ఒక 300 మంది 3000 మందిని పిలిచి వాళ్ళకి ఫ్లైట్లు పెట్టి వాళ్ళ భోజనాలకే 1000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. వాళ్ళ భోజనాలకు 2 రోజులకే 1000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనాలు చేపిస్తున్నాడు, వాళ్ళకు విమానాలు బుక్ చేస్తున్నాడు. ఇవన్నీ చేసి 2000 కోట్లు, ఈ రోజు 2000 కోట్లు ఖర్చు పెట్టి ఆడలందరికీ బయటికి వెళ్ళి అంతా పిలిచి విజయోత్సవ సభ చేస్తున్నాడు. ఈడ రైతులకు రైతు బంధు లేదు, రుణం గతి లేదు, రుణమాఫీ గతి లేదు, రైతు బంధు లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఆడ 2000 కోట్లతోని యూరియా చూసినారు ఎట్లా ఎంత ఇబ్బంది పెట్టిండు. రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఇబ్బంది పెట్టినాం, ధర్నా చేసినాం. మద్దూరులో మేమందరం గోపాలని అందరం కూర్చొని ధర్నా చేసినాం యూరియా ఇవ్వకపోతే. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నాం. కరెంట్ ఉంటలేదు, యూరియా ఉంటలేదు, అన్ని సమస్యలు. ఇవన్నీ తెలవాలి, ముఖ్యమంత్రి గారు తెలవాలంటే నందిపాటి సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే ఆడ ముఖ్యమంత్రికి తెలుస్తుంది. అరే నందిపాల నన్ను ఓడగొట్టిర్రు, ఎందుకు ఓడగొట్టిర్రు అనేది అప్పుడు అర్థమవుతుంది ముఖ్యమంత్రి. కాబట్టి మీ అందరు కూడా ఉంగరం గుర్తుకు నరేష్కి సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించి వార్డు మెంబర్లు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది వార్డు మెంబర్లు గెలిపిస్తే మళ్ళీ గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ఊరంతా జులుసు తీసి నేను కూడా మళ్ళీ వెంబడే వస్తా, గ్రామానికి వస్తా. తప్పకుండా పెద్ద ఎత్తున జులుసు తీద్దామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటారు.